ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు సహచర శాసనసభ్యులు నంద్యాల శాసనసభ్యులు కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు మన మధ్య లేకపోవటం, అకాల మరణం చెందటం చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. ఆయన ఒక సోదరుడిగా మరి ఎప్పుడూ కూడా మేము భావిస్తూ ఉండేవాళ్ళం. మరి భూమా నాగిరెడ్డి గారితో పరిచయం తక్కువైనప్పటికీ శోభా నాగిరెడ్డి గారితో బాగా పరిచయం. శోభా నాగిరెడ్డి గారు నేను ఒక 2 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జీలుగా మేము పనిచేయటం జరిగింది. ఆమె ప్రధాన కార్యదర్శిగా, నేను కార్యనిర్వాహక కార్యదర్శిగా. ఆ సమయంలో మేము భార్యాభర్తలు ఇద్దరూ రాజకీయాల్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. భూమా నాగిరెడ్డి గారిని నేను అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఆయన ఒక ఆదర్శమైన రాజకీయాలు చేయటమే కాకుండా స్ఫూర్తిదాయక రాజకీయాలు కూడా చేశారు. ఆయన మా అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో భార్యని ఎంతో ప్రోత్సహించి తనతో పాటు అతి చిన్న వయసులోనే భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న దంపతులు. దంపతులిద్దరూ కూడా మాకు ఆదర్శం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అప్పుడు నేను ఆమెని ఒక మాట అడిగేదాన్ని, ఎలా ఉంటుంది అని అంటే, నేను కార్యక్రమాలు చూసుకుని ఇంటికి వెళ్తే ఆయన కార్యక్రమాలు చూసుకోవటానికి ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కువ సమయం బయటే గడుపుతూ ఉంటాం. కలిసి ఉండటానికి చాలా తక్కువ సమయం మాకు లభిస్తుందని చెప్పి చెప్తూ ఉండేవారు. మరి ఈరోజు శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ వారి రాజకీయ జీవితంలో మరి ఎంతో పేదలకి సేవ చేస్తూ మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నిన్న చూస్తే మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన రాలేకపోయినప్పటికీ ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారిని నివాళులర్పించడానికి పంపించడం జరిగింది. మరి యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి నిన్న భూమా నాగిరెడ్డి గారి మరణ వార్త విన్న తర్వాత దిగ్భ్రాంతికి గురవటం, మరి ఇంత చిన్న వయసులోనే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా రాజకీయాల్లోనే మరి శాసన సభ్యులుగా ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు, అదేవిధంగా ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి గారు ఇద్దరూ మరణించటం చాలా దురదృష్టకరం. మరి రాజకీయాల్లో వారి జీవితం మరి అంతమైపోవటం, రాజకీయాలకే వారి జీవితాన్ని అంకితం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు బాధ కలిగించిన విషయం, మరి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం తెలియజేయటానికి సంతాప తీర్మానంలో మాట్లాడటానికి ఇక్కడ లేకపోవటం. మరి పెద్దలు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు శాసనసభ్యులు చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆగమేఘాల మీద మరి ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం వెళ్ళటం, మరి ట్రాఫిక్లో ఇరుక్కుపోయి లేకపోయినప్పటికీ ఆయనలో ఉన్న తపన, ఆయనలో ఉన్న మానవతా దృక్పథం మనకి అర్థమవుతూ ఉంది. ఆయన పెద్ద మనసుకి ఇది నిదర్శనం, ఆయన సంస్కారానికి ఇది నిదర్శనం. అదేవిధంగా మరి తనతో పాటు ఎంతో కాలం శాసనసభ్యులుగా ఉండి ఈరోజు ఆయన ఆచార వ్యవహారాల్లో నచ్చక ఆయనతో డిఫర్ అయిన సందర్భంగా మరి ఆయన మరణించినప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఆయన సంతాప తీర్మానంలో మరి ప్రసంగించకపోవటం, సంతాపం తెలియజేయకపోవటం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి
దుస్సాంప్రదాయానికి ఆయన దుస్సాంప్రదాయాన్ని ఈరోజు ప్రారంభించినట్లు అయింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి దుస్సంప్రదాయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి అలాంటి సాంప్రదాయాల్ని ప్రారంభిస్తున్న ప్రతిపక్ష నేతతో ఉండలేకే మేమందరం కూడా డిఫర్ అయ్యామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ తర్వాత అనేక సంఘటనల్లో ఆయన వ్యవహరించిన తీరు, అదేవిధంగా నిన్న మరి భూమా నాగిరెడ్డి గారి కుటుంబానికి ఆయన ఇచ్చిన భరోసా, ఇవన్నీ చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా ఆయన శాసనసభ్యులకి ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబాలకి ఆయన ఇచ్చిన భరోసా చూస్తే మరి ఆయన నిజంగా ఈ రాష్ట్రానికే ఒక పెద్ద అండ అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ అందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మరి రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా ముఖ్యంగా శాసనసభ్యుల కుటుంబాల మంచి చెడులన్నీ కూడా చూస్తూ ఆదుకుంటున్నారని చెప్పి మరి వారి పెద్ద మనసుకి వారికి ఒకసారి నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు వారి కుటుంబ సభ్యులైనటువంటి అఖిలప్రియ కుమార్తె అఖిలప్రియ, అదేవిధంగా మోనిక కుమారుడు, వారి ముగ్గురు కూడా తల్లి తండ్రి లేకపోయినప్పటికీ మరి చింతించక తండ్రి లాగా నేను ఉంటానని చెప్పి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మరి భూమా నాగిరెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. అఖిలప్రియ